శుభోదయం. నేను మీ హరి. మరి శిశు వికాసం నుండి 3వ వీడియో అండి. ఇప్పటి వరకు 80 బిట్లు చొప్పున 2 వీడియోలు చేశాను. వరుస క్రమంలో మనకి వీడియో రూపంలో వస్తున్నాయి. ప్రతి బిట్ని ప్రతి లైన్ని టచ్ చేసుకుంటూ మీకు వీడియోలు చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో కూడా మొత్తం 80 బిట్లతో మీకు ర్యాపిడ్గా ఉంటుంది, వరుస క్రమంలో ఉంటుంది, పూర్తి వివరణతో అర్థవంతంగా ఉంటుంది. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఎటువంటి లాభాపేక్ష లేనటువంటి ఆశించినటువంటి మన ఛానల్ని తప్పనిసరిగా వీడియో ఏ విధంగా ఉందనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. మరి శిశువు తన చుట్టూ ఉన్న ఇతర వ్యక్తులతో కలిసి జీవించాలనే కోరికను ఏమంటారు? మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయడానికి ట్రై చేయండి. నేను 5 సెకండ్స్ టైమర్ అయితే పెడుతున్నానండి. సమాధానం ఆప్షన్ బి, యోధ జీవనం. ఏ వ్యక్తి కూడా ఒంటరిగా జీవించలేడండి. శిశువు తనతో పాటు తన చుట్టూ ఉన్న ఇతర వ్యక్తులతో కలిసి జీవించాలని ఈ కోరికను మనము యోధ జీవనం అంటారు. ఇది సాంఘిక వికాసంలో భాగంగా ఈ యోధ జీవనం గురించి మనం గుర్తుపెట్టుకోవాలండి. రెండవది, శిశువు మొదట ఎవరి వద్ద నుంచి సాంఘికీకరణాన్ని పొందుతాడు? మరి ఆన్సర్ తల్లండి. తల్లి నుంచి సాంఘికీకరణ పొందుతుంటాడు. మూడవ చూద్దాము. సాంఘిక సంబంధాలలో పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసము అన్నది ఎవరు? ఇక్కడ ఈ సాంఘిక వికాసం గురించి చాలామంది, సుమారుగా 5 శాస్త్రవేత్తల నిర్వచనాలు ఉంటాయండి. సాంఘిక వికాసంలో ఈ సాంఘిక సంబంధాలలో పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసము అన్నది ఎవరు? వీలైతే ఆన్సర్ ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, ఎలిజబెత్ హార్లాక్ అండి. సాంఘిక సంబంధాల పరిపక్వత ఎలిజబెత్ హార్లాక్. నాలుగోది, స్వయంగాను ఇతరులతోనూ సమర్థవంతంగా మెలగగల సాంఘిక పరిణితిని సాంఘిక వికాసము అంటారు అని నిర్వచించింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ నిర్వచనాలండి. స్వయంగాను ఇతరులతోనూ సమర్థవంతంగా మెలగగల సాంఘిక పరిణితిని సాంఘిక వికాసము అంటారు అని నిర్వచించింది. ఆన్సర్ ఆప్షన్ సి, సోరెన్సన్. సోరెన్సన్కి సాంఘిక పరిణితి ఎక్కువ అండి. సింపుల్గా గుర్తుంచుకోవడానికి సాంఘిక పరిణితి ఎవరు అంటే సోరెన్సన్. ఇంతకుముందు చెప్పాను ఎలిజబెత్ హార్లాక్. సాంఘిక సంబంధాలు ఎలిజబెత్ హార్లాక్ అండి. సాంఘిక పరిణితి సోరెన్సన్. ఈ రెండిట్లని ఈ విధంగా గుర్తుంచుకుంటే మనకి ఏ విధమైన పాయింట్ వచ్చినా కూడా మనం ఈజీగా గుర్తుండిపోతుంది అనమాట. ఇక్కడ ఎలా గుర్తుంచుకోవాలి అంటే పరిణితి అంటే పెరుగుదల, అంతే కదండి. ఇక్కడ సోరియాసిస్ అంటే బొల్లు మచ్చలు అంటాం కదా, అది పెరుగుతుంటుంది అంటే పరిణితి చెందుతుంటుంది. సో సాంఘిక పరిణితి చెందేది సోరెన్సన్. నెక్స్ట్ 5వ బిట్టు. సామూహిక ప్రమాణాలకు లోనై సహకార స్వభావాలను పెంచుకోవడమే సామాజికీకరణం అన్నది ఎవరు? మరొకసారి, సామూహిక ప్రమాణాలకు లోనై సహకార స్వభావాలను పెంచుకోవడమే సామాజికీకరణం అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫ్రీమెన్ అండ్ సావెల్. ఫ్రీమెన్ అండ్ సావెల్. సో ఇవన్నీ నిర్వచనాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సోరెన్సన్ గురించి చెప్పుకున్నాము, ఎలిజబెత్ హార్లాక్ గురించి, ఫ్రీమెన్ అండ్ సావెల్. నెక్స్ట్, జైవిక వ్యక్తి మానవత్వం గల సాంఘిక వ్యక్తిగా మారే ప్రక్రియనే సాంఘిక వికాసం అన్నది ఎవరు? జైవిక వ్యక్తి మానవత్వం గల సాంఘిక వ్యక్తిగా మారే ప్రక్రియనే సాంఘిక వికాసం అని అన్నది ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి, గ్యారెట్.
జైవిక వ్యక్తి మానవతం గల వ్యక్తిగా మారాలంటే గారి తినాలండి, గ్యారెంటీ. ఓకేనండి. జైవిక వ్యక్తి మానవత్వం రావాలంటే అమ్మమ్మ చేసిన గారెలు తినాలన్నమాట. 7వది, వ్యక్తి సాంఘిక వికాసంలో ఏవి ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ పరిసరాలండి. పరిసరాలు అనేవి బాగా ప్రభావితం చేస్తుంటాయండి. ఈ సాంఘిక వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు ముఖ్యంగా 10 అంశాలు ఉంటాయండి. సింపుల్గా చెప్పుకుంటే, 1వది అనువంశికత, 2వది భాష, సంస్కృతి, మానసిక వికాసం, మూర్తిమత్వం, ఆర్థిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, పాఠశాల, సమవయస్కులు, ఇరుగు పొరుగు. ఈ విధంగా సాంఘిక వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు ఉంటుంటాయండి. అందులో పరిసరాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంటాయండి. 8వది, ఆరోగ్యకరమైన ఇతరులతో వ్యవహరించే మార్గాలను ఏమంటారు? మరి ఇక్కడ ఇతరులతో అన్నబడికి మనకి సరైన సమాధానం వచ్చేస్తుందండి. ఆన్సర్ ఆప్షన్ ఏ సాంఘిక నైపుణ్యాలు. 9వది, సాంఘిక వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలలో ఒకటైనది ఏది? ఇంతకుముందు 10 అంశాలు చెప్పాను నేను. సాంఘిక వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలని 10 చెప్పాను. అందులో ఒకటైనది ఏది? సమాధానం ఆప్షన్ బి సంస్కృతి అండి. 10వది, పుట్టినప్పుడు నవజాత శిశువు పూర్తిగా ఎలా ఉంటాడు? సమాధానం స్వయం కేంద్రీకృతంగా పుట్టినప్పుడు ఈ నవజాత శిశువు ఉంటాడండి. తన తక్షణ అవసరాలను తీర్చుకోవడానికి ప్రధానంగా తల్లిపై ఆధారపడతాడు ఈ నవజాత శిశువు. దాదాపు 2 నుంచి 3 నెలల్లో అత్యంత మార్పులు అయితే ఈ నవజాత శిశువులో కనిపిస్తూ ఉంటాయండి. నెక్స్ట్ 11వది, శిశువు తల్లిని గుర్తుపట్టి నవ్వడం ఏ వయసులో చేస్తాడు? తల్లిని గుర్తుపట్టి నవ్వడము అనేది ఏ వయసులో చేస్తాడు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆన్సర్ ఆప్షన్ సి 2 నుంచి 3 నెలల్లో తల్లిని గుర్తుపట్టి నవ్వడము, అదేవిధంగా లాలనకు పోషణకు స్పందించడం అయితే చేస్తుందండి ఈ నవజాత శిశువు. మరి ఇదే సాంఘిక వికాసానికి ప్రారంభంగా మనము చెప్పుకోవచ్చండి. తల్లిని గుర్తుపట్టి నవ్వడం అనేది సాంఘిక వికాసానికి మొదటి దశగా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, పరిచితులను చూసి నవ్వడం, కొత్త వారిని చూసి భయపడటం ఏ వయసులో జరుగుతుంది? సమాధానం ఆప్షన్ బి 6 నుంచి 7 నెలల వయసులో పరిచితులైనటువంటి వ్యక్తులు చూసి నవ్వుతుంటారు, కొత్త వారిని చూసి భయపడతారు, అదేవిధంగా ఏడుస్తారు కూడా. నెక్స్ట్, 18 నెలల వయసులో పెద్దల ఆక్షేపణలకు శిశువు ఎలా ప్రతిస్పందిస్తాడు? ఆన్సర్ కోపంగా రోజువారీ కృత్యాలు అనేటువంటి 2 సంవత్సరాల వయసులో ఈ రోజువారీ కృత్యాలు ఉంటాయి కదండి, ఈ తినడము, బట్టలు వేసుకోవడము, స్నానం చేయడం, ఇవన్నీ కూడా పెద్దలను చూసి వాళ్ళతో పాటు అనుకరిస్తుంటాడు, వాళ్ళకి సహకరిస్తుంటాడు కూడా. అదేవిధంగా 18 నెలల వయసులో ఈ పెద్దల ఆక్షేపణలో కోపంగా ప్రతిస్పందించడం ఈ పిల్లవాడికి అలవాటు అవుతూ ఉంటుందండి. 14వది, శిశువు తొలి సాంఘిక ప్రవర్తన వైఖరులకు పునాది ఎక్కడ పడుతుంది? సాంఘిక ప్రవర్తన అనేది గృహంలోనే ఏర్పడుతుందండి. అందుకే తల్లే మొదటి శిశువు, గృహమే మొదటి సాంఘిక ప్రవర్తనకు వైఖరులకు గృహంలోనే పునాది పడుతుంది. పిల్లలు ఇతరులతో కాకుండా స్వతంత్రంగా ఎవరికి వారే ఆడుకునే క్రీడ ఏది? మరి ఈ శైశవ దశలో
సాంఘిక వికాసంలోని ఈ శైశవ దశలో ముఖ్యంగా చాలా రకాల క్రీడలు అయితే ఉంటాయండి. అందులో ఒకటది ఏకాంతర క్రీడలు, పూర్వ బాల్యదశ క్రీడలు, సమాంతర క్రీడలు, సంసర్గ క్రీడలు, సహకార క్రీడలు. ఈ విధంగా 5 రకాలు ఉంటాయండి. ఈ 5 రకాల క్రీడలలో కూడా ఇతరులతో కాకుండా స్వతంత్రంగా ఎవరికి వారు ఆడుకునే దశ మరి మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేస్తూ ఉండండి, యాక్టివ్ పార్టిసిపేషన్గా ఉండండి. ఆన్సర్ ఏకాంతర క్రీడ అంటారండి. అయితే పిల్లలు తమ చేతిలోని వస్తువులతో బొమ్మలతో ఒంటరిగా ఆడుకుంటారు. ఇలా ఒంటరిగా ఆడుకునే ఆటలనే ఏకాంతర క్రీడ అంటామండి. ఏ దశలో పిల్లలలో సాంఘిక వైఖరులు, ప్రవర్తన నమూనాలు ఏర్పడతాయి? పూర్వ బాల్య దశలో అండి. ఎందుకంటే ఈ దశలో పిల్లల్లో సాంఘిక వైఖరులు, సాంఘిక ప్రవర్తన నమూనాలు ఏర్పడతాయి. అందువల్ల వ్యక్తి సాంఘిక వికాసంలో పూర్వ బాల్య దశని చాలా ముఖ్యమైన దశగా మనం చెప్పుకోవచ్చండి. 17వది పూర్వ ముఠా దశ అని ఏ దశను అంటారు? పూర్వ ముఠా దశ. సమాధానం పూర్వ బాల్య దశ అండి. ముఠాలో సభ్యులు అవ్వడానికి కావలసినటువంటి ప్రాథమిక శిక్షణ కానీ అనుభవాలు కానీ ఈ పూర్వ బాల్య దశలోనే పొందుతుంటారండి. అందు గురించనే ఈ పూర్వ ముఠా దశనే పూర్వ బాల్య, పూర్వ సరిపోయింది, ముఠా బాల్య, పూర్వ బాల్య దశని పూర్వ ముఠా దశ అని కూడా పిలుస్తూ ఉంటారండి. నెక్స్ట్, శిశువు తొలి సాంఘిక ప్రవర్తనను 3 దశలుగా గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. శిశువు తొలి సాంఘిక ప్రవర్తనను 3 దశలుగా గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? సమాధానం జెర్సిల్. ఈ జెర్సిల్ అనే శాస్త్రవేత్త ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ అనే 3 దశలుగా తొలి సాంఘిక ప్రవర్తనను గుర్తించాడండి ఈ జెర్సిల్. 19వది పిల్లలు ఇతరుల పక్కనే స్వతంత్రంగా ఒకే ఆటను ఆడుతూ ఉండటాన్ని ఏమంటారు? పిల్లలు ఇతరుల పక్కనే స్వతంత్రంగా ఒకే ఆటను ఆడుతూ ఉండడాన్ని ఏమంటారు? సమాధానం ఆన్సర్ ఆప్షన్ సి, సమాంతర క్రీడ. మరి ఏకాంతర క్రీడ గురించి మనం చెప్పుకున్నాం కదా, దాని తర్వాతదే ఈ సమాంతర క్రీడ అండి. మరి ఎవరికి వారే ఒకే ఆటను ఆడుతూ ఉంటే దీన్ని సమాంతర క్రీడ అంటారు. సమాంతర క్రీడను పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పుకోవచ్చండి. స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యమే సమాంతర క్రీడ. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆట వస్తువులు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోకుండా ఇతరులు ఆడే రకరకాల ఆటలను అలాగే ఆడడానికి ప్రయత్నిస్తారు. అంటే ఇతరులను చూసి అనుకరిస్తారు, కానీ ఒకరి వస్తువులు ఒకరు పంచుకోరు. మరి సమాంతర క్రీడలు అనేవి ఏ వయస్సు పిల్లలు ఆడుకుంటారు? సమాధానం 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలండి. సమాంతర క్రీడలు అనేవి 2 నుంచి 3 సంవత్సరాల వయసు గల పిల్లలు ఆడుకుంటుంటారు. నెక్స్ట్ 21వది నియమాలను పాటించకుండా ఒకరినొకరు అనుకరిస్తూ ఆడే ఆట ఏది? నియమాలను పాటించకుండా ఒకరినొకరు అనుకరిస్తూ ఆడే ఆట ఏమిటి? సమాధానం ఆప్షన్ సి, సంసర్గ క్రీడ. ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నాం ఏకాంతర క్రీడ, ఏకాంతర క్రీడ తర్వాత సమాంతర క్రీడ, సమాంతర క్రీడ తర్వాతది ఈ సంసర్గ క్రీడ అండి. మరి ఇతర పిల్లలు ఆడే ఆట ఉంటుంది కదా, అచ్చం అలాగే కాకపోయినా దానిని పోలిన ఆట ఆడుతుంటారండి. ఇక్కడ ఒకరితో ఒకరు ఆట గురించి మాట్లాడుకుంటూ ఆటను పోలిన ఆటను ఆడుతూ ఉంటారు, కానీ నియమాలను అనేది పాటించరు. ఉదాహరణగా మనం చెప్పుకున్నట్లయితే
ఇసుకలో భవంతులు, కోటలు, గుహలు కట్టడము ఇలాంటి ఆటకు ఉదాహరణగా మనము సంసర్గ క్రీడకు ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు అండి. ఇక ముందే చెప్పేసి చూసారండి, ర్యాపిడ్ రివిజన్ అంటే అలాగే ఉంటుంది. ఇసుకలో భవంతులు, కోటలు కట్టడము ఏ క్రీడకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అని అడుగుతుంటాడండి. ఇక్కడ మనం ఒకళ్ళొకరు చూసి అనుకరిస్తుంటారు కాబట్టి ఇలాంటి ఆట ఆన్సర్ ఆప్షన్ ఏ సంసర్గ క్రీడ అని చెప్పుకోవచ్చండి. నెక్స్ట్, ఆట వస్తువులు ఇచ్చిపుచ్చుకుంటూ నియమాలతో ఆడే ఆట ఏది? ఆట వస్తువులు ఇచ్చిపుచ్చుకుంటూ నియమాలతో ఆడే ఆట ఏమిటి? సమాధానం ఆప్షన్ డి, సహకార క్రీడలు. ఈ సహకార క్రీడకే మరో పేరు కూడా ఉందండి, సాంఘిక క్రీడలు అని. మరి ఇందులో పిల్లలు సమూహంలో భాగమై సమూహంలోని ఇతర సభ్యులతో పరస్పరంగా వాళ్ళతో వీళ్ళు కలిసి ఆడుకుంటుంటారు. ఆట వస్తువులు ఒకరికొకరు ఇచ్చుకొచ్చుకుంటుంటారు, నియమాలు కూడా ఏర్పరచుకుంటారండి. మరి ఈ సహకార క్రీడలలో పాల్గొనే పిల్లల వయస్సు ఎంత? సహకార క్రీడలు లేదా సాంఘిక క్రీడలు లో పాల్గొనే పిల్లల వయస్సు ఎంత? సమాధానం 4 నుంచి 5 సంవత్సరాలు అండి. సరిగ్గా ఆప్షన్ సరిగ్గా పడలేదు. 4 నుంచి 5 సంవత్సరాల పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొంటుంటారండి. ఇక్కడ 25వ బిట్టు, బోర్డు గేమ్స్, కార్ గేమ్స్ ఏ క్రీడలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు? బోర్డు గేమ్స్, కార్డ్ గేమ్స్ ఇవన్నీ కూడా కలిసి ఆడుకుంటారండి. ఇప్పుడు బోర్డు అంటే క్యారమ్ బోర్డు, చెస్ ఇలాంటి బోర్డు గేమ్స్, అలాగే కారులు ఉంటాయి కదండి, ఆ గేమ్స్ అన్నింటిని కూడా కలిసి ఆడుకుంటారు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి, సహకార క్రీడల్లో భాగంగా మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ 26వది, ఏ దశ పూర్తయ్యేసరికి పిల్లల్లో నాయకత్వ లక్షణాలు ప్రారంభమవుతాయి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి, పూర్వ బాల్య దశ. ఈ పూర్వ బాల్య దశ పూర్తయ్యేసరికి నాయకత్వ లక్షణాలు అనేవి ప్రారంభమవుతుంటాయండి. నెక్స్ట్, ముఠా దశ అని ఏ దశను పిలుస్తారు? ఇందాక పూర్వ ముఠా దశ, పూర్వ బాల్య దశ అని చెప్పాం. సమాధానం ఆప్షన్ సి, ఉత్తర బాల్య దశను ముఠా దశ అని కూడా పిలుస్తుంటామండి. ఎందుకంటే ఈ దశలో పిల్లలు సమవయస్కుల కృత్యాలలో ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు. ముఠా సభ్యుడిగా అంగీకరించబడాలని బలమైన కోరికను కలిగి ఉంటుంటారండి. మరి ముఠా క్రీడలు ఆడే దశగా దేనిని పేర్కొంటారు? సమాధానం ఉత్తర బాల్య దశ. 29ది, ఏ దశలో ముఠాలో ఒకే లింగానికి చెందిన సభ్యులు ఉంటారు? ఒకే లింగానికి సంబంధించిన సభ్యులు ఉంటారు. సమాధానం ఉత్తర బాల్య దశలో. ఉత్తర బాల్య దశలో కష్టమైన కృత్యాలలో సాంఘిక సర్దుబాటు ఏ దశలో కనిపిస్తుంది? సమాధానం కౌమార దశ. సాంఘిక సర్దుబాటు, కష్టమైన కృత్యాలలో సాంఘిక సర్దుబాటు అనేది కౌమార దశలో కనబడుతుందండి. అందుకే ఈ దశను సాంఘిక స్థిరత్వం పెరిగే దశగా చెప్పవచ్చు. సాంఘిక స్థిరత్వం పెరిగే దశగా చెప్పవచ్చు అండి. మనం ఆల్రెడీ చెప్పేసాను చూసారా, సాంఘిక స్థిరత్వం పెరిగే దశగా ఏ దశను చెప్పవచ్చు? సమాధానం కౌమార దశ. సొంత గుర్తింపును కోరుకోవడం వల్ల సమవయస్కుల ప్రభావం తగ్గే దశ ఏది? సొంత గుర్తింపు కోరుకోవడం వల్ల
సమవయస్కుల ప్రభావం తగ్గే దశ. సమాధానం ఆప్షన్ ఏ కౌమార దశ. ఏ దశలో నాయకారాధన, వ్యక్తి పూజ ఉంటాయి? సమాధానం కౌమార దశ. ఉదాహరణగా మనకు నాయకారాధన, వ్యక్తి పూజ, సినిమా స్టార్ను, క్రీడాకారుని ఇష్టమైన అయితే వారి మాదిరిగానే కనిపించడానికి వేష భాషలు, జుట్లు, చేష్టలు అనుకరిస్తుంటారు. వాళ్ళలో వీళ్ళు లీనమైపోతుంటారు. తమ ఆరాధకులను ఎవరైనా విమర్శిస్తే, ఎవరైనా తన హీరోని కానీ హీరోయిన్ కానీ విమర్శిస్తే ఊరుకోరన్నమాట. సినిమా స్టారు క్రీడాకారుని ఆరాధించడం అనేది ఏ దశలో ఉంటుంది? లైన్ టు లైన్ ఉంటుందని మీరు ఎక్కడ మిస్ అవ్వకలేదు. సమాధానం ఆప్షన్ ఏ కౌమార దశ. పగటి కళలు కంటూ తమకు తాము సృష్టించుకున్న ప్రపంచంలో జీవించే దశ ఏది? పగటి కళలు కంటూ తమకు తాము సృష్టించుకున్న ప్రపంచంలో జీవించే దశ. గత డిఎస్సిలో కూడా పడ్డదండి ఇది, గత టెట్లో కూడా. కౌమార దశ. పిల్లల మనోవికాసం పూర్తిగా కుటుంబాల సరళపై ఆధారపడి ఉంటుంది అని చెప్పింది ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి గోల్డ్ స్మిత్. 2000 సంవత్సరంలో అండి. పిల్లల మనోవికాసం పూర్తిగా ఆయా కుటుంబాల సరళపై ఆధారపడి ఉంటుందని చెప్పడం జరిగింది. వ్యక్తికి జీవన కాలంలో ఎదురయ్యే సమస్యలు ఏంటి, కోరికలు ఏంటి, భవిష్యత్తు మొత్తం కూడా శిశువు ప్రారంభ దశలో తాను అనుభవించిన కుటుంబం యొక్క జీవనం యొక్క విధి విధానాలు, పద్ధతులు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల ఆధారంగానే ఉంటుంది అని ఈ గోల్డ్ స్మిత్ చెప్పడం జరిగిందండి. చూద్దామండి 37వది. కుటుంబం మాత్రమే ఏకైక శిశు సాంఘిక వికాస సాంస్కృతిక వారసత్వ కేంద్రం అని అన్నది ఎవరు? కుటుంబం మాత్రమే ఏకైక శిశు సాంఘిక వికాస సాంస్కృతిక వారసత్వ కేంద్రం అని అన్నది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. సమాధానం ఆప్షన్ ఏ ఫ్రాంక్. 38వది. జీవన నైపుణ్యాల వికాస నైపుణ్యాలు కుటుంబం ద్వారానే శిశువుకు అందుతాయి అన్నది ఎవరు? జీవన నైపుణ్యాల వికాస నైపుణ్యాలు కుటుంబం ద్వారానే శిశువుకు అందుతాయి అన్నది ఎవరు? సమాధానం ఫెలన్. కుటుంబంతో జీవనం ప్రారంభించి సమవయస్కుల ప్రపంచంలోకి ప్రవేశిస్తారన్నది. కుటుంబంతో జీవనం ప్రారంభించి సమవయస్కుల ప్రపంచంలోకి ప్రవేశిస్తారే అన్నది ఎవరు? ఆన్సర్ గేరీ లార్డ్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి కూడా ఇవన్నీ కూడా. లైన్ టు లైన్ ఈ సాంఘిక వికాసంలో కుటుంబం పాత్ర గురించి ఈ ఫెలన్, గోల్డ్ స్మిత్, ఫ్రాంక్ వీళ్ళందరూ కూడా అమూల్యమైనటువంటి కొటేషన్స్ ఇవ్వడం జరిగింది. 40 పిల్లల సమవయస్కుల్లో సంబంధాలు అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? పిల్లల సమవయస్కుల్లో సంబంధాలు అనే పుస్తకాన్ని రచించినది ఎవరు? సమాధానం గేరీ లార్డ్. ఈ గేరీ లార్డ్ సమవయస్కుల పాత్ర గురించి తెలియజేస్తూ అనేక విషయాలు చెప్పడం జరిగిందండి. అందులో కొన్ని పాయింట్లను ఒకసారి మనం చూద్దాం. గేరీ లార్డ్ తన పుస్తకమైనటువంటి పిల్లల సమవయస్కుల్లో సంబంధాలు సాంఘిక పోటీతత్వంలో
అంటే 1900 సంవత్సరం నుంచి నేటి వరకు శిశు వికాసంలో సమవయస్కుల పాత్ర, కౌమార వికాసానికి నెలకొన్న మార్గాల గురించి కూలంకషంగా ఈ పుస్తకంలో చర్చించడం జరిగిందండి. గేరిలార్డ్. 41. పిల్లలకు నియమ నిబంధనలు నిర్వహించడానికి అవసరమైన నేర్పులను అందజేసేది ఏది? సమాధానం ఆప్షన్ బి, పాఠశాల. టెలివిజన్, ఇంటర్నెట్ మున్నగునవి దేనికి ఉదాహరణ? సమాధానం ప్రసార సాధనాలు. ఈ సాంఘిక వికాసంలో ప్రసార సాధనాల పాత్ర అనేక ఉంటుందండి. అంటే మనం దానిలో హింసను ఎక్కువగా చూస్తుంటే మనకి హింసా ప్రవృత్తి అనేది అలవాటు అవుతుంది. అదే భక్తి చూస్తే భక్తి ప్రవృత్తి అలవాటు అవుతుంది. అలాగే శోకం చూస్తే శోక ప్రవృత్తి అలవాటు అవుతుందండి. సో యథా రాజా తదా ప్రజా అంటారు చూడండి. అలాగే మనం ఏం చూస్తామో మన మెదడు అదే గ్రహించి మనం ఆ విధంగానే ప్రవర్తించడానికి మన మైండ్ మనల్ని ప్రిపేర్ చేస్తుందండి. సంస్కృతి అనగా సామాజిక వారసత్వం యొక్క ఒకానొక ధోరణి అన్నది ఎవరు? సంస్కృతి అనగా సామాజిక వారసత్వం యొక్క ఒకానొక ధోరణి అన్నది ఎవరు? సమాధానం రాల్ఫ్ లెంటన్. రాల్ఫ్ లెంటన్. ఈయన సమాజంలో ఒక సభ్యుడిగా మనిషి యొక్క పరిజ్ఞానం, విశ్వాసం, కళ, నీతి సూత్రాలు, న్యాయం, ఆచారంతో సహా ఇతర శక్తియుక్తులు కూడా సంతరించుకున్నటువంటి అలవాట్ల మొత్తం రూపమే ఈ సంస్కృతి అని చెప్తూ ఈ రాల్ఫ్ లెంటన్. సంస్కృతి రావాలంటే రాల్ఫ్ లెంటన్ ఈ యొక్క ప్రపంచంలోని విభిన్న సంస్కృతులకు అనుగుణంగా విభిన్న మూర్తిమత్వాలు ఉంటాయి అంటూ చాలా విషయాల గురించి ఈ రాల్ఫ్ లెంటన్ చెప్పడం జరిగిందండి. అన్నీ కూడా లైన్ టు లైన్ వస్తే చూద్దాంలేండి. మూర్తిమత్వము, సంస్కృతి ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసులు అని పేర్కొన్నది ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. మూర్తిమత్వము, సంస్కృతి అనేది ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసులు అని చెప్పింది. మేధావులు. ఈ బొమ్మ బొరుసులు అనేవి విడదీయరానివ్వండి. అవి ప్రభావితాలు, పరస్పరం ఆధారితాలు. ఏంటంటే బొమ్మ బొరుసులు మూర్తిమత్వ లక్షణాలైనటువంటి మానసిక అభివృద్ధికి, సముదాయ సంస్కృతికి సంబంధం ఉంటుంది కదా, అలాంటిదే ఈ బొమ్మ బొరుసుల సంబంధం ఉంది. మేధావులు. వ్యక్తిని విశిష్టమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, సాధన, కృషి. ఇప్పుడు మీరు చదువుతున్నారు. ఇప్పుడు మీరు ఒక నార్మల్ పర్సన్, మీరు ఒక విశిష్టమైన వ్యక్తిగా సమాజంలో ఉండాలంటే మీ యొక్క సాధన, కృషి అనేది చాలా అవసరం అండి. ఆ సాధన, కృషిని ఎవరు నమ్ముకుంటారో, ఎవరు దానికి తోడుగా ఉంటారో, ఎవరు దానిని ఆకలింప చేసుకుంటారో వాళ్ళకే వాళ్ళు వ్యక్తి నుంచి విశిష్టమైన వ్యక్తిగా గుర్తింపు అయితే వస్తుందండి సమాజంలో. 46. పోటీ ఫలితాలపై విశ్లేషించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, కరోల్ ఎయిమ్స్. ఈయన ఈ కరోల్ ఎయిమ్స్ 1984లో అనేక అధ్యయనాలు జరిపి ఈ పోటీ ఫలితాల మీద విశ్లేషణ చేశారండి. ఈమె కరోల్ ఎయిమ్స్ ఈమె తన అధ్యయనంలో పోటీలో విఫలమైన వారి ప్రవర్తనలో తీవ్రమైన అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నట్లు గుర్తించారండి. ఈ పోటీ ఫలితాల్లో ఓడిపోయారనుకోండి, వాళ్ళ ఆత్మహత్యలకు కూడా వెనకాడడం లేదు. ఎలాంటి ఈ పోటీ ఫలితాల మీద విశ్లేషించిన శాస్త్రవేత్త ఎవరు అంటే కరోల్ ఎయిమ్స్. ఈమె 1984లో ఈ అధ్యయనం చేయడం జరిగిందండి. ఆటగాళ్లపై 1988లో
పరిశోధన జరిపిన వారు ఎవరు? ఆమె కరోల్ ఎయిమ్స్ 1984లో చేస్తే ఈ ఆటగాళ్ళ మీద 1988లో పరిశోధన జరిపిన వారు ఎవరు? సమాధానం దూడ. దూడ 1988లో ఆటగాళ్లపై జరిపిన పరిశోధనలో క్రీడల్లో వైఫల్యం చెందినవారు, అంటే క్రీడల్లో ఓడిపోయిన వారు నూతన నైపుణ్యాలను మెలకువలను తెలుసుకొని దీక్ష పట్టుదలతో పథకాల సాధనలో ముందుండగా మరికొందరు పోటీల నుంచి శాశ్వతంగా విరమించుకున్నట్లుగా కనుగొన్నారు. ముఖ్యంగా 11 నుంచి 13 సంవత్సరాల వయస్సులో వారిలో ఈ పరిమాణాలు చోటు చేసుకుంటున్నట్లుగా తెలిసినారండి. అంటే అయితే ముందుకు వెళ్ళడానికి నూతన మెలకువలు నేర్చుకోవడం, లేదంటే విరమణ, నిష్క్రమణ, వెనక్కి వెళ్ళిపోవడం అనమాట. సహకారం అనగానేమి? మరి ఈ సాంఘిక వికాసంలో సహకారం అనేది చాలా గట్టి పనిచేస్తుందండి. సహకారం అంటే ఆన్సర్ పరస్పర అవగాహన అండి. సహకారం అనగా ఇద్దరు లేదా కొందరు వ్యక్తుల యొక్క పరస్పర అవగాహన, పరస్పర ఆధారితంగా జరిగేది ఈ సాంఘిక వికాసం. క్రమశిక్షణ ఏ భాషా పదం నుండి గ్రహించబడింది? ఆన్సర్ లాటిన్ భాషా పదం అండి. డిసిప్లిన్ అన్న పదం లాటిన్ పదం నుండి రావడం జరిగిందండి. మరి డిసిప్లిన్ అనగా ఆంగ్లంలో అర్థం ఏమిటి? డిసిప్లిన్ అనగా సమాధానం టు టీచ్. టు టీచ్ అనగా బోధించుట అని అర్థం అండి. క్రమశిక్షణ లేని జీవితం దేని లాంటిది? సమాధానం త్రాడు లేని బొంగరం. త్రాడు లేని బొంగరం లాంటిది. ఇతరులకు హాని కలిగించే ప్రవర్తనను ఏమంటారు? ఇవన్నీ కూడా సాంఘిక వికాసములో పాత్రలు అండి. వరుస క్రమంలో వస్తున్నాయి అన్నమాట. మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే సాంఘిక వికాసంలో పెరుగుదల పాత్ర అన్నీ చూసాం, సమవయస్కుల పాత్ర చూసాము, కుటుంబ పాత్ర చూసాము, పాఠశాల పాత్ర చూసాము, ప్రసార సాధనాల పాత్ర, సంస్కృతి పాత్ర, పోటీతత్వం పాత్ర. ఈ పోటీతత్వంలో కరోల్ ఎయిమ్స్ గురించి, అదేవిధంగా దౌడ గురించి చూసుకున్నాము. ఇప్పుడు సహకార పాత్ర చూసాము, ఇప్పుడు క్రమశిక్షణ పాత్ర గురించి చూసాము. ఇప్పుడు ఇతరులకు హాని కలిగించే ప్రవర్తన ఏమంటారు? సమాధానం దౌర్జన్యం. ఈ సాంఘిక వికాసంలో దౌర్జన్యం యొక్క పాత్రను కూడా చూడబోతున్నామండి. దౌర్జన్యం అనే ప్రవర్తన ఏ వయస్సు తర్వాత క్రమంగా తగ్గుతుంది? ఆన్సర్ 4 ఏళ్ళ తర్వాత ఈ దౌర్జన్యము అనే ప్రవర్తన క్రమంగా తగ్గుతుందండి. దౌర్జన్య ప్రవర్తన గలవారిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరు? సమాధానం క్యాంబెల్. ఇంతకుముందే చెప్పుకున్నాను. దౌడ, అదేవిధంగా కరోల్ ఎయిమ్స్ వీళ్ళందరూ కూడా పోటీ తత్వం మీద చెప్పారండి. ఈ క్యాంపబెల్ అయితే ఈ దౌర్జన్య ప్రవర్తన. ఇక్కడ ఆప్షన్లో గేరీల్యాండ్ ఉందండి. మరి గేరీల్యాండ్ ఆల్రెడీ చెప్పాను. గేరీల్యాండ్ సమవయస్కుల పాత్ర అండి. ఆప్షన్ డీలో ఉన్నటువంటి గేరీల్యాండ్ సమవయస్కుల పాత్ర గురించి చెప్పడం జరిగింది. ఈ దౌడ, కరోల్ ఎయిమ్స్ వీళ్ళిద్దరూ కూడా పోటీ తత్వం మీద చెప్పారు. క్యాంపబెల్లో దౌర్జన్య ప్రవర్తన గలవారి మీద చెప్పడం జరిగిందండి. నెక్స్ట్, సాంఘిక సంబంధాలలో పరిపక్వతను సాధించడం అని అర్థం ఇచ్చే పదం ఏది? సమాధానం సాంఘిక పరిపక్వత. సంఘ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొనకపోవడం ఏ లక్షణం? సంఘ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొనకపోవడం
సాంఘిక పరిపక్వత కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణం అండి. ఎమోషన్, ఇప్పటివరకు మనము సాంఘిక వికాసంలో చూసుకున్నాము. ఇప్పుడు మనము ఉద్వేగ వికాసానికి వచ్చామండి. ఉద్వేగము వికాసం అంటే ఎమోషనల్ డెవలప్మెంట్ కదా. మరి ఎమోషన్ అనే ఆంగ్ల పదము ఏ లాటిన్ పదం నుండి వచ్చింది? ఇంతకుముందు చెప్పుకున్నాం డిసిప్లిన్ అనే పదం కూడా లాటిన్ పదం నుంచి వచ్చింది అని. అదేవిధంగా ఎమోషన్ అనే పదం కూడా ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది? సమాధానం ఎమోవర్. ఎమోవర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఎమోవర్ అనగా అర్థం ఏమిటి? ఇది గత టెట్లో కూడా వచ్చిందండి. ఎమోవర్ అనగా సమాధానం ఆప్షన్ బి, పూరుకొల్పుట. మీరు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేస్తుండండి. నేను క్వశ్చన్ నెంబర్తో పాటు ఇస్తున్నాను. ఒకవేళ ఎక్కడైనా రాంగ్ వస్తే మీరు చెప్పుకోవడానికి బాగుంటుంది, ఒకవేళ చేంజ్ చేసుకోవడానికి బాగుంటుంది. మ్యాక్సిమం 99%, 99.99% రాంగ్ రాదండి. శరీరము మనస్సు కలియబెట్టిన స్థితిని ఏమంటారు? శరీరము మనస్సు కలియబెట్టిన స్థితిని ఏమంటారు? దీన్నే ఉద్వేగం అంటారండి. ఇది గత టెట్ ఎగ్జామ్లో రావడం జరిగిందండి. నెక్స్ట్, ఉద్వేగ వికాసం మీద అనేక పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? మనకి ఉద్వేగం రావాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసండి, చెప్తాను ఆగండి. ఆన్సర్ బ్రిడ్జెస్. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. ఉద్వేగం ఎమోషన్ రావాలంటే బ్రిడ్జ్ ఎక్కాలండి మనం. ఉద్వేగ వికాసం మీద అనేక పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త బ్రిడ్జెస్. బ్రిడ్జ్ ఎక్కితే కానీ ఉద్వేగం రాదు. మనం టైటానిక్ షిప్ ఎక్కితే అదే రకమైన ఉద్వేగం వస్తుంది, కానీ అసలైన ఉద్వేగం రావాలంటే బ్రిడ్జ్ ఎక్కాలన్నమాట. పిల్లల్లో మొట్టమొదటిగా ఏర్పడే భావోద్వేగం ఏది? సమాధానం ఉత్తేజం. పిల్లల్లో మొట్టమొదటిగా ఏర్పడే ఉద్వేగమే ఉత్తేజం. ఉద్వేగాల్లో భాగమే ఉత్తేజం అండి. అది మొట్టమొదటిది పిల్లల్లో ఏర్పడుతుంది అనమాట ఉత్తేజం అనేది. భావోద్రేకాలు అదుపులో తొందరపాటు లేకుండా ప్రకటించబడతాయి అన్నది ఎవరు? మరొకసారి అండి, భావోద్రేకాలు అదుపులో తొందరపాటు లేకుండా ప్రకటించబడతాయి అన్నది ఎవరు? సమాధానం జెర్సీల్డ్. జెర్సీలు అండి. ఇవి ఉద్వేగ వికాసం మీద అనేక మంది ఈ నిర్వచనాలు ఇవ్వడం జరిగిందండి. ఉద్వేగ పరిపక్వత అంటే సమతుల్య వ్యక్తిత్వము అన్నది ఎవరు? సమతుల్య వ్యక్తిత్వం. ఉద్వేగ పరిపక్వత అంటే సమతుల్య వ్యక్తిత్వము అన్నది ఎవరు? మరి సమతుల్యం అంటే సమంగా, సరి సమానంగా ఏం పంచాలండి? దోషను పంచాలి. మన కోపం రాకుండా ఉండాలంటే సమతుల్యంగా ఏం పంచాలి? దోషను పంచాలి, అంతే కదా. ఉద్వేగం అంటే కోపం అనుకోండి. కోపం రాకుండా ఉండాలంటే సమంగా ఏం పంచాలి? దోష పంచాలి. ఉద్వేగము అంటే కదిలించే మానసిక స్థితి అన్నది ఎవరు? ఉద్వేగం అంటే కదిలించే మానసిక స్థితి అన్నది ఎవరు? సమాధానం వుడ్వర్త్. వుడ్ అంటే కర్ర పట్టుకొని కదిలించాలండి మనల్ని. మనం మామూలుగా చెప్తే చదవం. కదిలించాలి అంటే వుడ్ అంటే కర్ర పట్టుకొని చేయాలి. ఉద్వేగంతో కదిలించగలగాలి. కర్ర పట్టుకొని ఉద్వేగంతో ఊగిపోతే అప్పుడు చదువుతాం అనమాట. అప్పుడు మానసిక స్థితి మేల్కొంటుంది అనమాట. వుడ్వర్త్. ఉద్వేగం అంటే వ్యక్తి విర్రవీగి ఉన్నటువంటి మానసిక స్థితి అన్నది ఎవరు? ఇక్కడ రెండు నిర్వచనాల్లో ఒకే వ్యక్తి ఇవ్వడం జరిగిందండి, వుడ్వర్త్. ఇక్కడ కదిలించే మానసిక స్థితి, విర్రవీగి ఉన్నటువంటి మానసిక స్థితి రెండు కూడా వుడ్వర్త్ ఇచ్చిన నిర్వచనాలండి. ఉద్వేగ వికాసములో జెర్సీల్డ్ తొందరపాటు లేకుండా ప్రకటించడం జరుగుతుంది. భావోద్వేగాలు కొద్దిగా అదుపులో ఉంటాయని చెప్పాడు.
మరి ఉద్వేగ పరిపక్వత అంటే సమతుల్యత అంటే దోసాంజ్ కదిలించే మానసిక స్థితి, అదేవిధంగా విర్రవీగు ఉన్నటువంటి మానసిక స్థితి, ఈ రెండు కూడా ఉడ్వర్త్ చెప్పడం జరిగిందండి ఉద్వేగం గురించి. నెక్స్ట్, పిల్లల ఉద్వేగాలను వేటి ద్వారా అభ్యసిస్తారు? మరి వాళ్ళకి ఈ ఉద్వేగాలు అనేవి వేటి ద్వారా వస్తుంటాయి? సమాధానం అనుకరణ ద్వారా పిల్లల ఉద్వేగాలను అభ్యసిస్తుంటారండి. ఒత్తిడులను తట్టుకునే సామర్థ్యం కలవారే భావోద్వేగ పరిపక్వత కలవారు అన్నది ఎవరు? ఒత్తిడులను తట్టుకునే సామర్థ్యం కలవారే భావోద్వేగ పరిపక్వత కలవారు అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, కాలే. మరి ఒత్తిడులు తట్టుకునే సామర్థ్యం కాలుతుంటేనే ఉంటుందండి. అది ఎవరికైతే కాలుతుంటుందో, ఎవరైతే ఒత్తిళ్లకు బాగా నిలదొక్కుని ఉంటారో వాళ్ళే అత్యున్నతగా శిఖరాలకు రాగలుగుతారు. వాళ్ళకే భావోద్వేగ పరిపక్వత, అన్ని పరిపక్వతలు వచ్చేస్తాయండి. ఎవరైతే కష్టంలో ఉంటారో వాళ్ళు అన్ని రకాల పరిపక్వతలను నేర్చుకుంటారో, అవగాహన చేసుకుంటారు, పరిపక్వతలో ప్రావీణ్యం పొందుతారండి. వాళ్ళు ఎవరో కాలితేనే. ఒత్తిడిలు తట్టుకునే సామర్థ్యం ఎవరికి ఉంటుంది? కాలినాడికి ఉంటుంది. ఎవరికి ఆకలితో లేనివాడికి ఎటువంటి పరిపక్వత ఉండదండి. అలాగే ఏ అవసరం లేనివాడికి ఉండదు. ఇప్పుడు ఉద్యోగం అవసరం ఉన్నవాడికే బాగా కాలుతుంది. వాడు ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్నారు, డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అవుతున్నారు, వెనకాల తల్లిదండ్రుల యొక్క ఒత్తిడి ఉంది, సమాజం యొక్క ఒత్తిడి ఉంది, ఆర్థిక పరంగా ఒత్తిడి ఉంది, ఇన్ని రకాలుగా కాలిపోతున్నారు. ఇప్పుడు ఎలాంటి ఒత్తిడిని తట్టుకుంటున్నారు కాబట్టి ఆ తట్టుకునే సామర్థ్యం నుంచి మీరు ఒక పరిపక్వత కలిగినటువంటి వ్యక్తిగా మార్పు చెందుతారు. అంతే కదండి. నెక్స్ట్ 68వ ఉద్వేగాల మీద ప్రభావం చూపు గ్రంథి ఏది? మరి వాడు అత్యధికంగా కోప్పడిపోతున్నాడు అంటే వాడు తప్పు కానే కాదండి. మన లోపల కొన్ని గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథుల ప్రభావంగా వాళ్ళు అలాంటి బిహేవియర్ చేస్తారనమాట. ఆన్సర్ ఆప్షన్ సి, ఎటర్నల్ గ్రంథి. ఆ ఎటర్నల్ గ్రంథి ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల వాడు అత్యంత కోపంగాను, అత్యంత విచారంగాను, లేదంటే చాలా హ్యాపీగా ఉండడం వల్ల, సరైన క్రమంలో ఈ ఎటర్నల్ గ్రంథి విడుదల అవ్వడం వల్ల, శ్రమించడం వల్ల హ్యాపీగా ఉండడం అనేది, విచారము, బాధ అనేది ఆ గ్రంథి యొక్క హార్మోన్ రిలీజ్ వల్ల ఉంటుందండి. ఉద్వేగాల స్వభావ రీత్యా ఎలా ఉంటాయి? ఆన్సర్ సార్వత్రికమైనవి. అంటే అందరిలోనూ ఏర్పడతాయండి. ఉద్వేగాలు అనేవి అందరిలోనూ ఏర్పడతాయి అన్నమాట. ఉద్వేగాలు అనేవి ఎంతకాలం ఉంటాయి? ఒక పిల్లవాడి మీద, లేదా ఒక టీచర్ ఒక పిల్లవాడి మీద, ఒక తండ్రి ఒక పిల్లవాడి మీద, తన కొడుకు మీద ఒక కోపాన్ని ప్రదర్శించాడు అనుకోండి, ఎంతసేపు ఉంటాయి? ఎంతకాలం ఉంటాయండి చెప్పండి? అది స్వల్పకాలం. స్వల్పకాలం. ఆ సెకండ్లోనే అది ఆ కోపం పోతుంటుందండి. ఒక తండ్రి ఒక కొడుకును కోపడచ్చు లేదా కొట్టచ్చు, అది ఆ క్షణం మాత్రమే ఆ కొడుకు మీద కోపం ఉంటుంది, మరలా పోతుంది. సో ఇలాంటి ఉద్వేగాలు అనేవి ఎంతకాలం ఉంటాయంటే స్వల్పకాలం మాత్రమే ఉంటాయండి, వెంటనే పోతాయి అన్నమాట. ఉద్వేగ ప్రతిస్పందన స్వతసిద్ధంగా అలవడేదే అని అన్నది ఎవరు? ఉద్వేగ ప్రతిస్పందన స్వతసిద్ధంగా అలవడేదే అని అన్నది ఎవరు? సమాధానం గుడేనో. ఉద్వేగ ప్రతిస్పందన స్వతసిద్ధంగా అలవాడేదే అని అన్నది ఆప్షన్ ఏ, గుడేనో. పుట్టినప్పుడు శిశువు సాధారణంగా దేనిని వ్యక్తపరుస్తాడు? ఆన్సర్ ఉత్తేజం. ఇంతకుముందే చెప్పాను, ఉద్వేగ వికాసంలో మొదటగా పిల్లవాడికి ఏర్పడేదే ఉత్తేజం, ఎగ్జైట్మెంట్. 73ది శిశువు ఏ వయస్సులో ఆనందం, కోపం, భయం,
నిర్దిష్టంగా కనబరుస్తాడు? ఏ వయస్సులో? ఆన్సర్ ఉద్వేగాలు. ఈ శిశువు అనేది ఆనందం, కోపం, భయం ఇటువంటి వాటిని 10 నెలల వయస్సులో నిర్దిష్టంగా కనబరుస్తూ ఉంటాడండి. 10 months బేబీ అప్పటి నుంచి. 74వది, నవజాత శిశువు సంతోషం, భయం, కోపం అనే మూడు ప్రాథమిక ఉద్వేగాలను వ్యక్తపరుస్తుంది అని చెప్పినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రవర్తనవాది అయినటువంటి వాట్సన్ అండి. వాట్సన్ ఈ ప్రాథమిక ఉద్వేగాలైనటువంటి సంతోషం, భయం, కోపం అనే ప్రాథమిక ఉద్వేగాలను వ్యక్తపరుస్తుంది అని చెప్పింది ప్రవర్తనవాది అయినటువంటి వాట్సన్ గారండి. 75వది, ఏ దశను తులనాత్మక ఉద్వేగాలు మార్పు చెందే దశగా పేర్కొంటారు? ఇటు తెలంగాణకు ఇటు ఆంధ్రాకు రెండిటికి బాగా యూజ్ అయ్యే మెటీరియల్ అండి. వరుస క్రమంలో ఇంతకుముందే సాంఘిక వికాసం గురించి చెప్పాను, ఇప్పుడు ఉద్వేగ వికాసం అవుతుందండి. ఒక్కొక్క వికాసం గురించే ఇన్ని బిట్స్ తీయగలుగుతున్నానండి, మీరు అర్థం చేసుకోవాలి. ఆన్సర్ ఆప్షన్ సి శైశవ దశ. తులనాత్మక ఉద్వేగాలు మార్పు చెందే దశే శైశవ దశ. 76వది, ఈర్ష్య, అసూయలు కొత్తగా ఏ దశలో ప్రారంభమవుతాయి? ఆన్సర్ పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశలో ఈర్ష్య, అసూయలు అనేవి ప్రారంభమవుతాయండి. లింగపరంగా ఉద్వేగ ప్రకటనలో భేదాలు ఏ దశలో ప్రారంభమవుతాయి? సమాధానం పూర్వ బాల్య దశ. ఈ దశలో పిల్లలు హఠం చేయడం, తీవ్ర భయం, ఆకార నీర్షలతో కూడుకొని ఉంటారండి. మరి పిల్లలు ఉద్వేగాలను ప్రకటించడంలో స్వీయ క్రమబద్ధత ఏ దశలో పాటిస్తారు? స్వీయ క్రమబద్ధత, సెల్ఫ్ రెగ్యులేషన్ ఏ దశలో పాటిస్తారు? సమాధానం ఉత్తర బాల్య దశలో ఉద్వేగాలను ప్రకటించడంలో స్వీయ క్రమబద్ధత అనేది పాటిస్తారు. 79వది, తమలోని భావనలను కృత్యాల ద్వారా శాంతపరుచుకోవడాన్ని ఏమంటారు? మరొకసారి, తమలోని భావనలను కృత్యాల ద్వారా శాంతపరచుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ఉద్వేగ కేదార్సిన్. ఉద్వేగ కేదార్సిన్. ఈ వీడియోలో చివరి పెట్టండి. కౌమార దశను ఒత్తిడి, సంచలనంతో కూడుకున్న దశగా పేర్కొన్నది ఎవరు? కౌమార దశను ఒత్తిడి, సంచలనంతో కూడుకున్న దశగా పేర్కొన్నది ఎవరు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని సైకాలజీ వీడియోలు, అదేవిధంగా టెట్, డిఎస్సి లాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియో ఏ విధంగా ఉంది, మీకు ఏ వీడియోలు కావాలన్నది తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, పక్కన ఐ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. మీ హరి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.